and welcome to Vodafone Abhimani Kattiladi Game Show. ఈ రోజు ఈ ఎపిసోడ్ వెరీ న్యాచురల్, చాలా సహజంగా, చాలా హుందాగా ఉంటుంది. సో లెట్స్ వెల్కమ్ ఆల్ ది పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే, పార్టిసిపెంట్స్ వచ్చారు. ముందు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుందాం. మల్లీశ్వరి గారు, మీతో మొదలెడదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం చేస్తుంటారు? కోదాడ నుంచి వచ్చినామండి. నా పేరు మల్లీశ్వరి, నేను హౌస్ వైఫ్ని. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్, బాగా ఆడండి. అమ్మా వెన్నెల గారు. నా పేరు వెన్నెల అండి, నేను యాబిడ్స్ నుంచి వచ్చాను, హౌస్ వైఫ్ని. తర్వాత నా ప్రొఫెషన్ ఏంటంటే రచనలు, సామాజిక పరంగా ఉన్న వాటిని తీసుకుని రాస్తుంటాను, గేయాలు, పాటలు రాస్తుంటాను. సో వెన్నెల అనేది మీ కలం పేరు. ఓకే ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్, బాగా ఆడండి. థ్యాంక్ యూ సార్. రంగారావు గారు, మీ గురించి మీరు చెప్పాలి. నేను గుంటూరు నుంచి వచ్చాను సార్. నేను వృత్తిరీత్యా టొబాకో బిజినెస్ చేస్తున్నాను, కల్చరల్ ఆర్గనైజేషన్స్ రన్ చేస్తున్నాను సార్ లాస్ట్ 30 years నుంచి. ఓకే, మేడం గారిని కూడా లైఫ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించడం జరిగింది. ఆల్ ది బెస్ట్ రంగారావు గారు, బాగా ఆడండి. సత్య గారు. సత్యనారాయణ నా పేరు, ఉప్పల్ డిపో నుంచి వచ్చాను, అశోక్ లైలాండ్లో వర్క్ మ్యాన్గా చేస్తున్నాను. ఓకే, మిమ్మల్ని సత్యాన్ని ముద్దుగా పిలుస్తుంటారు అందరూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నా పేరు వసంత, నేను నకరకల్ నుండి వచ్చానండి, నేను హౌస్ వైఫ్. ఓకే, ఈరోజు మన ఎపిసోడ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. ఆమె ఏ పాత్ర వేసినా ఆ పాత్రకు ప్రాణం పోస్తారు, ఊపిరి నింపుతారు. అందుకే ఆవిడ సహజ నటి అయింది. అలాంటి మహానటీమణి డాక్టర్ జయసుధ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ప్లీజ్ వెల్కమ్ హర్. సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిరుదిస్తూ ఉండాలి నాను నాను. సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు నవ్వు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా వడాఫోన్ అభిమాని కత్తిలాంటి గేమ్ షోలోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. మన ఈ ఫస్ట్ రౌండ్, ఇందులో ఫస్ట్ రౌండ్ ఏంటంటే కొంచెం తేడా. అంటే మీ తాలూకు ఫోటోగ్రాఫ్స్ 2 ఉంటాయి, సిమిలర్ ఫోటోగ్రాఫ్స్. ఇందులో ఉండే డిఫరెన్సెస్ ఇందులో మార్క్ చేయాలి. 5 differences. ఓకే, దాదాపుగా 40 ఏళ్ల నుంచి యు హావ్ బీన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఎంత తేడా, ఎన్ని మార్పులు కనపడుతున్నాయి అప్పటి ఇండస్ట్రీకి ఇప్పుడు ఇండస్ట్రీకి? అయ్య బాబోయ్, చాలా తేడా కనబడుతుంది. అంటే అప్పుడు ఇండస్ట్రీకి ఇప్పుడు ఇండస్ట్రీ కంటే టెక్నికల్గా చాలా ఇంప్రూవ్ అయి ఉంటుంది. బట్ ఒక ధైర్యంతో, దమ్ముతో, గట్స్తో తీసే డైరెక్టర్స్ ఉంటారేమో ఇప్పుడు, కానీ వాళ్ళు తీయలేని పరిస్థితి. అంటే అంత మంచి సినిమాలు, అంటే బోల్డ్ పిక్చర్స్ యాక్సెప్ట్ భయపడతారు హీరోస్. హీరోయిన్స్ ఏమో ఇప్పుడు తెలుగు హీరోయిన్స్ తక్కువ, వాళ్ళ మీద అటెంప్ట్ చేయడానికి కూడా కొంచెం ఏదో భూమికతో, చార్మితో 2-3 సినిమాలు తీశారు. కానీ కే బాలచంద్ర గారు లాంటి డైరెక్టర్, గొప్ప డైరెక్టర్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకుంటున్న కే బాలచంద్ర గారు కానీ, దాసి నారాయణరావు గారు కానీ గొప్ప పిక్చర్లు చేశారు. అవన్నీ ఎక్కడ, ఇది కథ కాదు, నా సినిమా తీసుకుందాం, దాంట్లో నాకు 3 పేర్స్, 3. సో ఒక హీరోయిన్, 3 హీరోస్ అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఒకడు ప్రేమికుడు, ఒకడు హస్బెండ్, ఇంకో ప్రేమికుడు. సో అలా ధైర్యం, వీళ్ళలో ఎవరిని చూస్ చేసుకుంటుంది అమ్మాయి అన్నది ఆ రోజుల్లోనే అంత ధైర్యంగా తీశారు. సో అది ఏ సినిమా అన్నా ప్రజల్ని కన్విన్స్ చేసి తీయగలిగి ఆ సక్సెస్ చేస్తేనే నిజంగా ధైర్యం ఉన్న డైరెక్టర్ అని చెప్పాలి. మార్పు అంటే ఆ రోజుల్లోనే ఇంకా రాడికల్ గా ఒక 50 years అహెడ్ ఉన్నారు సబ్జెక్ట్ వైజ్. టెక్నికల్ గా ఇప్పుడు దే ఆర్ అహెడ్ అంతే తప్ప, అదర్వైజ్ కంపేర్ టు అదర్ ఇండస్ట్రీస్, తమిళ ఇండస్ట్రీతో కంపేర్ చేస్తే, ఆర్ మలయాళం ఇండస్ట్రీతో కంపేర్ చేస్తే, తెలుగు ఇండస్ట్రీ నోవేర్, బాటమ్ లైన్ లో ఉంది అసలు. నేను లవ్ స్టోరీ తప్ప మన వాళ్ళకి ఇంకేం తెలియదు. సో విల్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. కొంచెం తేడా. ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ పార్టిసిపెంట్ మల్లీశ్వరి గారు, రండి. మరి రెడీ కదా మీరు? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. టెన్ సెకండ్స్ అప్ అమ్మా. టైం ఉంది, ఇంకా కొన్ని బాగా కనపడుతున్నాయి, కొన్ని ఆబ్వియస్గా ఉన్నాయి. 20 seconds up.
లాస్ట్ 5 seconds. టైమ్ ఆప్ మల్లీశ్వరి గారు 3-4 మార్క్ చేశారు. సో ఏది మిస్ అయిందో చూద్దాం. ఫర్ ది రైట్ క్లిప్పింగ్ ప్లీజ్. మిస్ అయిందంటే ఇప్పుడు గమనించారా? స్ట్రైప్ ఒకటి ఉండాలి. చాలా బాగా ఆడారు, బ్రహ్మాండం. 40 పాయింట్లు వచ్చాయి మీకు. వెల్ ప్లేడ్. ఓకే, మన సెకండ్ పార్టిసిపెంట్ సత్య గారు రండి. ఆల్ ది బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Ten seconds up. Twenty seconds up. Last 5 seconds more. Your time is up, Satya garu. మీరు ఎన్ని కరెక్ట్ పెట్టారు? For the right clipping, please. Yes. You're right. You get 50 marks. Third participant, Irozu. Venel garu, Randama. And your time starts now. Ten seconds up. Seconds up, Amma. Inko 10 seconds unnai. Last 5 seconds. And your time is up, Amma. మీరు 3 పెట్టారు, రండమ్మ. 3 కరెక్ట్ పెట్టారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఒకటి చీర పళ్ళు దగ్గర డిజైన్, వాచ్ ప్లస్ గిఫ్ట్ ఇది పెట్టారు, కరెక్ట్ పెట్టారు. అయితే మిస్ అయినవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఒక ప్రమిద ఉంది, ఫ్లవర్ చిన్నది మిస్ అయింది. ప్లేడ్ వెల్, పర్లేదమ్మా, ఫస్ట్ రౌండే కాబట్టి యూ ప్లేడ్ వెల్. మన రంగారావు గారు రండి సార్. ఓకే, అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Ten seconds up. Come on, Rangarao. 20 seconds up. Sir. Last 5 seconds. Your time is up, Rangarao garu. Any better మీరు ఎన్ని మార్క్ చేశారు? 4, 5. 5. సో మీరు ఎన్ని రైట్ ఎన్ని రాంగ్ అని చూద్దాం. ఫర్ ద రైట్ క్లిప్పింగ్ ప్లీజ్. ఓ వెనకాల ఫైల్. సో మీరు పెట్టిన దాంట్లో 4 కరెక్ట్. యూ గెట్ 40 మార్క్స్. గుడ్, కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్. కొంచెం తేడా రౌండ్లో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పార్టిసిపెంట్ మన వసంత గారు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Ten seconds up. Seconds up. Last 5 seconds. Check చేసుకోండి అమ్మా, రీచెక్ చేసుకోండి, నో ప్రాబ్లం, యూ హ్యావ్ టైమ్. యువర్ టైమ్ ఈజ్ అప్. వెల్ ప్లేడ్. ఎన్ని కరెక్టో ఎన్ని రాంగో చూద్దాం. ఓ శారీ మీద పెట్టలేదు, 4 కరెక్ట్ పెట్టారు. ఎనీవే నో ప్రాబ్లం, 10 పాయింట్ తేడా కాబట్టి ఎనీవే బాగా ఆడారు, కంగ్రాచులేషన్స్. ఈ రౌండ్ కొంచెం తేడా ఇక్కడతో ముగుస్తుంది. ఫస్ట్ రౌండ్ ముగిసే టైంకి మల్లీశ్వరి గారు విత్ 40 పాయింట్స్, వెన్నెల గారు విత్ 30 పాయింట్స్, రంగారావు గారు విత్ 40 పాయింట్స్, సత్య గారు లీడింగ్ ది రౌండ్ విత్ 50 పాయింట్స్, అండ్ వసంత గారు విత్ 40 పాయింట్స్. వెల్ ప్లేడ్, చాలా బాగా ఆడారండి. సో ఈ రౌండ్ మన రౌండ్ ఫస్ట్ రౌండ్ కొంచెం తేడా రౌండ్ ఇక్కడతో ముగుస్తోంది. చాలా బాగా ఆడారు. సో కొంచెం తేడా రౌండ్ ముగిస్తే ఏం చేయాలి, మనం కొంచెంసేపు బ్రేక్ తీసుకుందాం.
Have a great. వెల్కమ్ బ్యాక్ టు వడాఫోన్ అభిమాని కత్తిలాంటి గేమ్ షో. సో మన సెకండ్ రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. మీ మనసు మాకు తెలుసు. వడాఫోన్ ఈ అభిమాని కత్తిలాంటి గేమ్ షోలో సెకండ్ రౌండ్ మీ మనసు మాకు తెలుసు. కేవలం జేసుద గారికి సంబంధించిన క్వశ్చన్సే ఉంటాయి. పర్సనల్ లైఫ్కి, సినిమాల గురించి, ఇలాంటి క్వశ్చన్స్. ఓకే, మల్లేశ్వరి గారు మీతో మొదలెడుతున్నాను. జేసుద గారు హీరోయిన్ గా నటించిన మొట్టమొదటి సినిమా? హీరోయిన్ గా మొట్టమొదటి సినిమా లక్ష్మణ రేఖ. రైట్ ఆన్సర్. యువర్ రైట్ అండ్ యూ గెట్ 10 మార్క్స్. ఫస్ట్ నంది అవార్డు ఏ సినిమాకి వచ్చింది జయసుధ గారికి? మొదటి నంది అవార్డు. మేఘ సందేశం. జ్యోతి. సో ఇట్స్ రాంగ్ ఆన్సర్. బట్ ఇందాక ఆవిడ చెప్తూ మాటల్లో చెప్పారు, బోల్డ్గా ఒక కథ తీసుకొని లవరు, తర్వాత అంటే ముందు ఒక లవరు, ఆ తర్వాత మొగుడు, ఆ తర్వాత మళ్ళీ లవరు, ఇది కథ కాదు అనే సినిమా. ఫస్ట్ నంది అవార్డ్. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్, బోల్డ్ అంత డెప్త్, ఎమోషనల్ క్యారెక్టర్, అద్భుతంగా చేశారు. సారీ. జయసుధ గారు పుట్టిన ఊరు? చెన్నై. అమ్మా మీరు వెంటనే అంటే ఎలాగమ్మా, ఆవిడ కంగారు పెడదామంటే. రైట్ రైట్ ఆన్సర్. మహిళలు కదా పాపం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని అసలే మేము ఎక్కువ అన్ని టెన్షన్ పడిపోతూ ఉంటాం. కరెక్ట్. అయితే సరే, ఇక టెన్షన్ పెట్టలేండి. జయసుధ గారి చెల్లెలు గారి పేరేంటి? ఆవిడ కూడా బోల్డ్ అని టీవీ సీరియల్స్లో చేశారు, సినిమాల్లో చేశారు. తెలవదండి. ఓకే, జయసుధ గారి చెల్లెల పేరు వచ్చి సుభాషిణి గారు. ఓకేమ్మా, చాలా బ్రహ్మాండమైన క్యారెక్టర్స్ చేశారు ఆవిడ. నో ప్రాబ్లం. ఎనీవే యూ గెట్ 30 మార్క్స్. గుడ్, వెల్ ప్లేడ్. సత్య గారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడండి. ఫస్ట్ రౌండ్ టక 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 టక. అక్కడి నుంచి వస్తే మాట రాదండి. ఏమండి, మాట్లాడాలి, అందుకే ధైర్యంగా ఆడాలి. సో ఓకే, మీ ఫస్ట్ క్వశ్చన్. జయసుధ గారి అసలు పేరు? అసలు పేరు సుభద్ర, సుజాత, జయసుధ. 3 పేర్లు ఉన్నాయి. బాబోయ్, అన్నీ చాలా తక్కువ మందికి తెలుసు. దట్స్ ఎ రైట్ ఆన్సర్. అదే బాబోయ్, ఇన్ఫాక్ట్ మంచి రీసెర్చ్ వర్క్ బ్రహ్మాండంగా చేసినట్టున్నారు మీరు. ఓకే, డాక్టర్ జయసుధ గారికి నచ్చిన ఆట? క్రికెట్. క్రికెటా? అదే. దట్స్ ఎ రైట్ ఆన్సర్. ఫస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఎప్పుడు అందుకున్నారు? 2010. ఫస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఏ సినిమాకి? ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫస్ట్ అంటే ఎప్పుడు చిన్నప్పుడు కదా. జ్యోతి. అబ్బా, క్లూ కూడా ఇచ్చారు ఆవిడ. థ్యాంక్ యూ. అంటే మొన్న చూసి కంగారు పడి, మొన్న లైఫ్ టైం అచీవ్మెంట్ వచ్చింది కదా, అది రావాలంటే ముందు చాలా వస్తే గానీ లైఫ్ టైం అచీవ్మెంట్ ఇవ్వరు. అదే. సో కంగ్రాచులేషన్స్. త్రుటిలో తప్పిన ప్రమాదం వెంటనే ఆవిడ అందేసుకొని ముందే ఇచ్చేశారు. ఫస్ట్ అంటే ఎప్పుడు చిన్నప్పుడు కదా అని చెప్పేసి బాగా సపోర్ట్ చేశారు. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ చెప్పండి. చెప్పేశానండి. ఏ సినిమాలో ఫస్ట్ టైం స్క్రీన్ మీద కనిపించారు? చాలా ఈజీ క్వశ్చన్. పన్నెటి కాపురం. కరెక్ట్ ఆన్సర్, పన్నెటి కాపురం. మేడం, ఈ సినిమాకి మీరు అంటే జమున గారి కూతురుగా చేసేటప్పుడు రంగారావు గారు తీసుకెళ్లి మిమ్మల్ని అక్కడ పరిచయం చేసే సీన్లో, ఎమోషనల్ సీను, ఆ టైంలో మీకు ఏడుపు రాకపోతే డైరెక్టర్ గారు మిమ్మల్ని ఏదో ఏడిపించడానికి ఏవో బాగా చెయ్యాలి, ఏదో కొంచెం గట్టిగానే చెప్పారు మన లక్ష్మీ దీపక్ గారు. సో చాలా కష్టమైన, అంటే మొత్తం సినిమాలోనే అదే డైలాగ్. ఓకే, నువ్వు నా అమ్మవి కానే కాదు, అంతే. మొత్తం సినిమా అంతా అదే మాట్లాడాను, వేరే పెద్ద డైలాగ్ లేదు. సో దానికే నీ సీన్ అమ్మా, నువ్వు బాగా యాక్ట్ చేయాలి అని అనగానే భయం వేసిపోయి కంట్లో గ్లిజరిన్ వేయగానే కళ్ళు మంట, ఫస్ట్ టైం కదా కంట్లో మంట, ఏదో చెప్పేశాను. మీ లాస్ట్ క్వశ్చన్. జయసుధ గారికి నచ్చే రంగు ఏది? బ్లాక్ అండ్ వైట్. ఇందులో ఇప్పుడు మార్చారేమో తెలియదు. బ్లాక్ అండ్ వైట్ అంటే ఆవిడ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చేశారు కాదు? బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కాదు, డ్రెస్, అక్కడికి నచ్చిన డ్రెస్ కలర్. అంటే మీరు వైట్ చెప్పారు. ఎర్త్ అండ్ కలర్స్ అంతా ఇప్పుడు ఇలా కట్టుకుంటాను, లేకపోతే ఎప్పుడు మీరు వేసుకున్న డ్రెస్ కలరే. ఓకే,
అన్ని ఆ కలర్ లో ఉంటుంది. కాదు. సరే నేనేదో బహుశా నాకు వయసు అయిపోయి మర్చిపోయినా. నా దగ్గర బుక్ కూడా ఉంది మీది. అయ్య బాబోయ్, అప్పుడు చెప్పా. అయితే అబద్ధం. అయితే black and white. అయితే సరే వద్దులే. ఇప్పుడే తెచ్చా book నేను. ఇచ్చేసాను, మార్క్ అయితే 100% ఇచ్చారు. ఓకే, యు గెట్ టోటల్ 50 మార్క్స్. సత్య గారు కంగ్రాచులేషన్స్, 100 మార్క్స్ మీకు మొత్తం రౌండ్లో. మా వెన్నెల గారు మీ క్వశ్చన్ అమ్మా. జయసుధ గారు పుట్టిన సంవత్సరం తేదీ? 1958 అండి, డిసెంబర్ 17th. దట్స్ రైట్ ఆన్సర్. జయసుధ గారికి నచ్చిన గాయకుడు? బాలసుబ్రహ్మణ్యం గారు. రైట్ ఆన్సర్. ఓకే మా మీ మూడో క్వశ్చన్. ఏ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు? సికింద్రాబాద్. రైట్ ఆన్సర్. జయసుధ గారికి నచ్చిన స్టైలిష్ హీరో ఎవరు? నాగేశ్వరరావు గారు. ఆయనతో అంటే మీరు చాలా వర్క్ చేస్తున్నారు. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? స్టైలిష్ యాక్టర్స్ అంటే తెలుగులో నాకు తెలిసి నాగేశ్వరరావు గారు, అలాగే జగ్గయ్య గారు. వీళ్ళిద్దరూ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈవెన్ నాగేశ్వరరావు గారు వాకింగ్ కానీ, మళ్ళీ ఎవరు దాన్ని అలా చేయలేకపోయారు. చేసినా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. సిగరెట్ అంటే మహిళలకు పెద్దగా ఇష్టం ఉండదు, ఎవరు లైక్ చేయరు. అలాంటి సిగరెట్ కూడా ఆయన నాగేశ్వరరావు గారు కాల్చినప్పుడు అది చాలా అందంగా ఉంటుంది. ఐ ఫీల్ దట్ ఆయన మోస్ట్ స్టైలిష్ యాక్టర్ ఉన్న. దాని తర్వాత మళ్ళీ ఎవరు రాలేదు. ఓకే, జయసుధ గారి అమ్మగారి పేరు? జోగాబాయి గారు అండి. రైట్ ఆన్సర్. మీకు టోటల్ 50 మార్క్స్ స్కోర్ చేశారు. వెల్ ప్లేడ్ అమ్మా. రంగారావు గారు సార్, ఇట్స్ యువర్ టర్న్. కమ్ ఆన్. జయసుధ గారి భర్త గారి పేరేంటి? నితిన్ కపూర్. రైట్ ఆన్సర్. జయసుధ గారికి నచ్చిన పొలిటీషియన్ ఎవరు? స్టేట్ అయితే వైఎస్ రాజశేఖర్. ఓకే. సెంట్రల్? సెంట్రల్ అయితే సోనియా గాంధీ. ఏ క్యా హాల్ బనా రఖా హై ఆప్నే? పాత వాళ్ళం కదా, అంటే ఇందిరా గాంధీ. ఇందిరాగాంధీ. 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 జయసుధ గారికి నచ్చిన ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్? ఇద్దరున్నారు, ఇద్దరులో ఎవరి పేరు చెప్పినా ఇస్తా. సుశీల. రైట్ ఆన్సర్. జయసుధ గారికి ఉన్న బిరుదేంటి? చాలా ఈజీ క్వశ్చన్. సహజ నటి. వెరీ న్యాచురల్ బట్ న్యాచురల్. ఎస్, సహజ నటి. గుడ్ ఆన్సర్. జయసుధ గారికి ఇష్టమైన హాబీస్? ఎంబ్రాయిడరింగ్ కానీ, ఎస్. తర్వాత వంట చేయటం ఒకటి. దగ్గరలో వచ్చారు. అదే డిజైనింగ్. డిజైనింగ్. డిజైనింగ్, వంట చేయడం. వంట చేయడం. సో కంగ్రాచులేషన్స్, టోటల్ 50 మార్క్స్. వసంత గారు, ఈ రౌండ్కి లాస్ట్ పార్టిసిపెంట్ మీరే. 50 స్కోర్ చేయాలని కోరుకుంటూ మీ ఫస్ట్ క్వశ్చన్. జయసుధ గారికి నచ్చిన డైరెక్టర్? చాలా మంది ఉంటారు, దాంట్లో ఒకళ్ళిద్దరు పేర్లు? 2 చెప్పొచ్చా? 2 చెప్పండి. ఇష్టం, మీరు మీ ఎన్నైనా ఇష్టం, చెప్పొచ్చు మీ ఓపిక. దాసరి నారాయణరావు, Yes. రాఘవేంద్రరావు. రైట్ ఆన్సర్. జయసుధ గారికి స్నేహితులు, ఇండస్ట్రీలో స్నేహితులు? రాధిక, శ్రీదేవి. ఒకటి రాధా, మీకు శ్రీదేవి. ఇస్తాం. మీకు ఇస్తాం. ఫస్ట్ అట్లాగే ఉండండి, మార్చకండి. ఒక పేరు కరెక్ట్ గా ఒక పేరు కరెక్ట్ చెప్పారు. కావాలంటే ఏదైనా క్లూ కావాలంటే? క్లూ. రెండో పేరు అంటే శ్రీదేవి నా ఫ్రెండ్ కాదని కాదు. నాతో ఏ హీరోయిన్ కి ఇది, అందరు హీరోయిన్స్ నాతో బాగుంటారు, కానీ ఫ్రెండ్స్ అంటే ఫోన్లో మాట్లాడుకోవడం, మనం ఎక్కువ షేర్ చేసుకోవడం, మన పర్సనల్ లైఫ్ని షేర్ చేసుకోవడం, మనకి కష్టాలు ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇది వాళ్ళు మనకు అందుబాటులో ఉండడం, ఇలాంటిది. అయితే ఆవిడ పేరులో నా పేరు కూడా ఉంది. నా పేరేంటి? జయసుధ. ఇంకో జయ ఎవరు? జయప్రద. ఓకే. జయసుధ గారికి డాక్టరేట్ ఇచ్చిన యూనివర్సిటీ ఏది? అంబేద్కర్ యూనివర్సిటీ. రైట్ ఆన్సర్. జయసుధ గారికి నచ్చిన హిందీ నటి? షబానా ఆజ్మీ. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. జయసుధ గారి తండ్రి గారి పేరు? జోగి రమేష్ చంద్ర. టోటల్ మీకు ఈ రౌండ్ 50 మార్క్స్ వచ్చాయి. వెల్ ప్లేడ్. అందరూ బాగా ఆడారు. గుడ్ గోయింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. మా ఈ రౌండ్ అంటే మీ మనసు మాకు తెలుసు, ఈ రౌండ్ ఇక్కడతో ముగుస్తుంది. ఈ రౌండ్ ముగిసే టైంకి స్కోర్లు: మల్లేశ్వరి గారు విత్ 70 పాయింట్స్, సత్య గారు విత్ 100 పాయింట్స్, వెన్నెల గారు విత్ 80, రంగారావు గారు విత్ 90, వసంత గారు విత్ 90. వెల్ ప్లేడ్. సో ఈ రౌండ్ మీ మనసు మాకు తెలుసు ఇక్కడతో ముగుస్తుంది. సో లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు వోడాఫోన్ అభిమాని కత్తిలాంటి గేమ్ షో. మన థర్డ్ రౌండ్ అదే తక్ దిన్. మా ప్రతి వాడికి జీవితంలో హైస్ లోస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఆర్టిస్ట్కి ఎస్పెషలీ ఆర్టిస్ట్కి ఏంటంటే ఎమోషనల్ పీపుల్, దే గెట్ కనెక్టెడ్. చిన్నదానికి కూడా ఎమోషనల్ అయిపోతారు. ఆ ఎమోషనల్ లెవెల్స్ ఎక్కువ ఉంటేనే ఎక్కువగా ఆర్టిస్టులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు నటి సావిత్రి గారి జీవితంలో అనుకోండి, ఆవిడకి పీక్స్ చూసింది, ఆ తర్వాత లో అంటే ఇంకా లో. మీ జీవితంలో యూ హ్యావ్ సీన్ పీక్స్, అలాగే యూ హ్యావ్ సీన్ లోస్, బట్ అగైన్ యూ రివర్టెడ్ బ్యాక్ అగైన్, మళ్ళీ యూ హ్యావ్ కమ్ బ్యాక్. ఈ అంటే కెన్ యూ అంటే కొంచెం షేర్ చేసుకోగలుగుతారు ఈ హైస్ లోస్ లో ఉన్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ మెంటల్ ఫేజ్ యూ వెంట్? అంటే సావిత్రి గారు లైఫ్ తీసుకుంటే అది అందరికీ తెలిసింది. అంటే ఆవిడ లోన్లీ. ఇప్పుడు ఎవరైనా చాలామంది, కొంతమంది ఎవరైనా ఇబ్బందిలో ఉంటే సినిమా వాళ్ళ గురించి బయట కొంతమంది చీప్గానే మాట్లాడుకుంటారు, అది సహజం. కానీ ఆ రోజుల్లో అట్లా, ఈ రోజుల్లో చూస్తే సినిమా కంటే బయట ప్రపంచమే బ్యాడ్గా ఉంది. సినిమా ఇస్ ఫార్ సుపీరియర్. మనమంతా ఎంతో అంటే ఒక పద్ధతి, ఒక ఇది అన్నది ఉన్నది. ఓకే, ఇప్పుడున్న జనరేషన్ అన్నారంటే, ఇప్పుడున్న జనరేషన్ కూడా ఏం తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఎట్లా రావాలి, ఎలా డబ్బులు సంపాదించుకోవాలి, ఇమ్మీడియట్గా సినిమాతో పాటే వెంటనే వాళ్ళు ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి మనం ఎన్ని ఏళ్ళు ఉంటాము, మన కెరియర్ ఎలా అని తెలివితేటలతో వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ రోజుల్లో సావిత్రి గారు ఆవిడ సాఫ్ట్ నేచర్ కాబట్టి మనకు పెద్దగా తెలీదు. నేను వచ్చేసరికి కూడా ఆవిడతో 2 సినిమాలు యాక్ట్ చేశాను నేను. బట్ నాకు అర్థమైనంత వరకు ఏంటంటే ఆ ఈ లోన్లీనెస్ వల్ల ఏమవుతుంది, సడన్గా ఏదో ఒక దీనికి అలవాటు అయితే దానికి అలవాటు పడిపోయి ఉంటారు. ఆవిడ హెల్త్, సావిత్రి గారు మంచి, ఆవిడకున్నంత నగలు ఏ హీరోయిన్కి లేదు. ఆవిడకున్న కార్, హౌస్, స్విమ్మింగ్ పూల్తో హౌస్ అని వాట్ నాట్, యు నేమ్ ఇట్, షీ హ్యాడ్ ఎవ్రీథింగ్. ఆవిడ పర్సనల్ లైఫ్ ఫెయిల్ అవడం వల్ల ఎక్కడో మనం ఒక పెయిన్ కిల్లర్ తీసుకున్నామంటే ఆ పెయిన్ కిల్లర్కే అడిక్ట్ అవ్వడం అన్నది ఒక ఇది. సో ఆవిడ అలాగా ఏదో ఒక దీంతో వచ్చి ఆవిడ అలా అలవాటు అయిపోయి దాంట్లోంచి బయటికి రాలేకపోయారు. షీ డైడ్ అట్ వెరీ యంగ్ ఏజ్, 46 years 44 yearsలోనూ చనిపోయారు ఆవిడ. అంత గ్రేట్ ఆర్టిస్ట్, అంత డబ్బు ఉండి ఫైనల్గా డబ్బు కూడా లేకుండా ట్రీట్మెంట్కి, నాకు అప్పుడే చెప్పేవారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కొంత డబ్బులు తీసుకుని మళ్ళీ ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడకి కొంచెం రిటర్న్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇవ్వాల్సి వచ్చింది అలా అని. బట్ మనీ ఆల్సో ఇస్ ఇంపార్టెంట్. ఇవన్నీ చూసినప్పుడు అలాంటి తప్పు చేయకూడదు అని చాలామంది హీరోయిన్స్ అనుకుంటారు. మనకి ఎంత కష్టం వచ్చినా డూ నాట్ గెట్ అడిక్టెడ్ టు థింగ్స్. మనకంటే ఇంక దీని తప్ప ఇంకేం లేదని ఆ అడిక్షన్కి పోకూడదు. రెండోది, ఉన్నంతలో మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. క్షమాగుణం అవసరం, మర్చిపోవడం అంతకంటే ఇంపార్టెంట్. మనం క్షమించడం, మర్చిపోవడం 2 ఉంటే మనం ఎంతన్నా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మర్చిపోవడం అనేది మీతో నాకు చిన్న గొడవ అయిందనుకోండి, ఇక్కడి నుంచి నేను బయటికి వెళ్ళే లోపల మర్చిపోతాను, కారు ఎక్కే లోపల. సో అందువల్లే బహుశా నేను కూడా లైఫ్లో చాలా ఫేస్ చేశాను. బట్ నాట్ అస్ సావిత్రి గారు అంత ఇది కాదు, కానీ సినిమాలో తీయడం వల్ల చాలా డబ్బులు పోవడం, ఆ డబ్బు పోయిన తర్వాత దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలా అని తెలియలేదు. బట్ తర్వాత అనుకున్నా ఏంటి, వాట్ ఇస్ సో సింపుల్, నగలుంటే నగలంతా పోయింది, నగలే లేవు. అప్పుడు దేవుడిదే చెప్పాను, నాకు ఉన్న ఇన్ని నగలుంటే అన్నీ కుదవపెట్టడం, దీనికి మనం అమ్మేయడం ఇలాంటి చేయాల్సి వచ్చింది. అందుకని నేను నగలే వేసుకోను, దేవుడా నీకోసం నగలే వదిలేస్తాను అన్నప్పుడు నాకు అది చాలా ఈజీగా అనిపించింది. ఏం చేసుకొని నగలు పెట్టుకోవట్లేదు, నేను దేవుడి కోసం వదిలేసానండి. తర్వాత అదే అలవాటు అయిపోయింది. నిజం, మన పరిస్థితి బాగాలేనప్పుడు మనం తగ్గించుకుంటే మనం ఫ్రీ అయిపోతాం. సో అలా నేను మా హ్యాండ్స్ అప్ పిక్చర్ తీసిన తర్వాత చాలా కష్టపడ్డాం అనమాట. ఒక్క స్టేజ్లో చాలాసార్లు నేను ఇలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఒక్కసారి రామారావు గారు ఫస్ట్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక ఆదివారం, అప్పుడు ఆయన మొత్తం మన పీపుల్స్ వార్ గ్రూప్, అప్పుడు అదే కదా పేరు ఉండేది, పీపుల్స్ వార్ గ్రూప్ ఉండేది. ఒకరోజు మా ఇంటికి సండే, ఆ రోజు ఇంట్లోనే ఉన్నాం. మా వాచ్మెన్ బయట, ఇల్లు బంగ్లో అంతా ఉంది కానీ డబ్బులు లేదు, ఉంటే క్యాష్ లేదు ఎక్కువ ఇంట్లో. వాచ్మెన్ వచ్చి అమ్మ ఒక విజిటింగ్ ఇది తీసుకొచ్చి చూపించాడు. PWG పీపుల్ వార్ గ్రూప్ నుంచి వచ్చారమ్మా అనగా మా వాళ్ళు భయపడిపోయి, బయటికి వెళ్ళొద్దు నువ్వు, వాళ్ళు ఏదో అడుగుతారు, వాళ్ళు ఇచ్చేస్తారు, అది ఇది అన్నారు.
ఏంటి భయపడ్డా ఎందుకు వెళ్ళి అడుగుతాను అనగానే ముగ్గురు వచ్చారు యంగ్స్టర్స్, డీసెంట్గా ఉన్నారు. ఏంటి బాబు అలా అన్నారు. ఇలా వచ్చి మేడం ఇలా అంతా అయింది, మేము అక్కడి నుంచి అండర్ గ్రౌండ్ ఇది, మాకు హెల్ప్ చేయండి అలా అని. నేనన్నా మీరు అట్లాంటి వాళ్ళని నేను ఎట్లా నిజంగా జెన్యున్గా మీరు నిజమేమన్నా అని. అవును మేడం ఇట్లా భోజనం కూడా లేదు, మేము తినలేదు, మాకు కొంచెం ఏదైనా డబ్బులు ఇవ్వండి. నేనన్నా ఎట్లాగయ్యా మీరు లేడీస్ ఇంటికి వచ్చి ఉమెన్ అడగచ్చా డబ్బులు, మీరు వచ్చి వెళ్ళి ఎవరినో అక్కడ హీరోలు ఉంటారు ఎవరిని వాళ్ళని అడగ సినిమా వాళ్ళని డబ్బులు అడగడం ఏంటి అలా అని అంటే, కాదు మేడం అది ఇది ఏదో చెప్పారు. నిజంగా డబ్బు నాకు మీరు నమ్మరు, ఆ ఇంట్లో మా ఇంట్లో 200 ఉండింది. మీరేమనుకోతే నన్ను నమ్ముతారా మీరు? నా దగ్గర 200 చెప్పాను నేను, 200 రూపీసే ఉంది నా దగ్గర, మీరు భోజనం చేయలేదు అని అంటున్నారు కాబట్టి మీరు నన్ను నమ్మేటట్టయితే ఆ 200 తీసుకోండి అని అంటే, లేదు మేడం మిమ్మల్ని నమ్ముతాం మేము అలా అని, ఇవ్వండి అలా అని. ఆ 200 తీసుకొచ్చి ఇచ్చాను, తీసుకున్నారు, వెళ్ళిపోయారు. 15 days తర్వాత మా ఇంటికి ఇంత పెద్ద పార్సల్ వచ్చింది. ఓపెన్ చేస్తే మొత్తం ఒక లెటర్ రాశారు, థ్యాంక్ యూ మేడం మీరు ఇచ్చిన 200కి అని చెప్పి. దాని తర్వాత ఇన్ని పుస్తకాలు మొత్తం నెక్సలిజం గురించి అసలు ఏమిటి అలానే ఇవన్నీ పక్కన పెట్టేసాను, నెక్సలైట్స్ ఇది ఇవన్నీ. కానీ ఆ ఒక్క నిమిషం నాకు నా మనసు ఒకలాగా అయిపోయింది, అట్లా కంట్లో నీళ్ళు వచ్చేసింది నాకు. అంటే ఆ 200 వాళ్ళు నన్ను నమ్మినందుకు ఎందుకంటే నాకు ఆ పరిస్థితిలో అంత పెద్ద బంగ్లో 2 కార్లు ఉండి నాదే 200 అన్నప్పుడు నమ్మి ఆ 200 తీసుకెళ్ళి వాళ్ళ పుస్తకాలు పంపించారు చూడండి. అది నిజంగా ఇప్పటి వరకు నా లైఫ్లో ఎప్పటికీ నేను మర్చిపోలేను. సో ఫస్ట్ ఈ రౌండ్ మల్లీశ్వరి గారు మీతో మొదలెడదాం రండి. టైమ్ స్టార్ట్స్ నౌ. శివరంజని సినిమా డైరెక్టర్, సర్కస్ రాముడు మ్యూజిక్ డైరెక్టర్, చిరంజీవి, జయసుధ, చంద్రమోహన్. 10 seconds ఆఫ్. శివనాగేశ్వరరావు డైరెక్షన్లో జయసుధ గారు, శ్రీదేవి, నాగేశ్వరరావు, జయసుధ గారు. పక్కన ఆన్సర్స్ వచ్చి మణి, మగధీరుడు. 20 seconds ఆఫ్. దాసన్ నారాయణరావు గారు, ప్రేమాభిషేకం, కేవి మహాదేవన్. లాస్ట్ 5 seconds. అండ్ యువర్ టైమ్ ఈజ్ అప్. నాకు తెలిసి మీకు ఆన్సర్స్ తెలుసు, కానీ చిన్న కన్ఫ్యూజన్లో ఆగిపోయారు. ఇదా కాదా మొత్తం చెక్ చేసుకోవడంతో ఆగిపోయారు. సో కరెక్ట్ ఆన్సర్స్ చూద్దాం. శివరంజని సినిమా డైరెక్టర్, ప్రేమాభిషేకం అని పెట్టారు. శివరంజని సినిమా డైరెక్టర్ దాసన్ నారాయణరావు గారు. మీరేం చేశారంటే ప్రేమాభిషేకం అసలు యాక్చువల్గా 4th place లో ఉన్న దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు. సర్కస్ రాముడు మ్యూజిక్ డైరెక్టర్, అబోయ్ మగధీరుడు అయ్యుండొచ్చు ఆయన. సర్కస్ రాముడు మ్యూజిక్ డైరెక్టర్ కేవి మహాదేవన్ గారు, రాంగ్ ఆన్సర్. చిరంజీవి, జయసుధ, చంద్రమోహన్, మగధీరుడు సినిమా, దట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. శివనాగేశ్వరరావు గారి డైరెక్షన్ లో జయసుధ గారు. అబ్బా చాలా ఆనందంగా ఉందమ్మా. శ్రీదేవి గారు, నాగేశ్వరరావు గారు, జయసుధ గారు, కేవి మహాదేవన్ అన్నారు, అది రాంగ్ ఆన్సర్. ప్రేమాభిషేకం. సో ఈ 5లో మీరు ఒక్కటి కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నో ప్రాబ్లం, 10 మార్కులు వస్తున్నాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రౌండ్ ఉంది, ఇంకా స్కోర్ చేసుకోవాల్సిన రౌండ్. వెల్ ప్లే. సత్య గారు రండి. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కె వాసు గారి దర్శకత్వంలో జయసుధ గారు, మురళీమోహన్, జయసుధ గారు, రవితేజ తల్లిగా జయసుధ గారు, బాలచందర్ దర్శకత్వంలో జయసుధ గారు. 10 seconds అప్. లారెన్స్, జయసుధ గారు. ఆన్సర్స్ వచ్చి ఇది కథ కాదు, పక్కింటి అమ్మాయి, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, ఓ తండ్రి తీర్పు, స్టైల్. 20 seconds అప్. లాస్ట్ 5 seconds. మళ్ళీ చెక్ చేసుకోండి, మీకు ఛాన్స్ ఉంది. అబ్బాయి ఆయన అసలు ఆగట్లేదు, చెక్ చేసుకోవడం ఏంటి, అన్ని కరెక్ట్. అండ్ యువర్ టైమ్ ఇస్ అప్. రండి. మీ కాన్ఫిడెన్స్, మీ ఇది చూస్తే మీరు అన్ని 100% కరెక్ట్గా ఆన్సర్ చేసి ఉంటారు నమ్ముతూ. ఓకే, ఫర్ ది రైట్ ఆన్సర్స్ ఒకసారి చూద్దాం. కె వాసు గారి దర్శకత్వంలో జయసుధ గారు, పక్కింటి అమ్మాయి ఇస్ ద రైట్ ఆన్సర్. మురళీమోహన్ గారు, జయసుధ గారు, ఓ తండ్రి తీర్పు, రైట్ ఆన్సర్. రవితేజ గారి తల్లిగా జయసుధ గారు, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి ఇస్ ద రైట్ ఆన్సర్. బాలచంద్ర గారి దర్శకత్వంలో జయసుధ గారు, ఇది కథ కాదు, ద రైట్ ఆన్సర్. అండ్ లారెన్స్ అండ్ జయసుధ గారు, స్టైల్. అరే వా, కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ సత్యనారాయణ గారు. 50-50 స్కోర్ చేశారు. వెల్ ప్లేడ్. అమ్మా వెన్నెల గారు రండమ్మా. టైమ్ స్టార్ట్స్ నౌ. ఇల్లాలు సినిమా దర్శకుడు ఎన్టీఆర్, జయసుధ, రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి నటించిన సినిమా.
గోపాలరావు గారి అమ్మాయి దర్శకుడు. 10 సెకండ్స్ అప్. అనంత్ నాగుతో జేసుదా. పక్కన ఆన్సర్స్ ప్రేమలేఖలు, తాతినేని రామారావు. 20 సెకండ్స్ అప్. కే వాసు, డ్రైవర్ రాముడు, అక్క పెత్తనం చెల్లెలు కాపురం. లాస్ట్ 5 సెకండ్స్. టైమ్ ఈజ్ అటెంప్ట్ చేశారమ్మా, బట్ ఎక్కడో మిస్ అయ్యారు. బట్ రైట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఇల్లాలు దర్శకుడు డ్రైవర్ రాముడు అని పెట్టారు, బట్ రాంగ్ ఆన్సర్. దట్ ఈస్ తాతినేని రామారావు గారు. ఎన్టీఆర్ జేసుదా, అది డ్రైవర్ రాముడు. రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి నటించిన సినిమా అక్క పెత్తనం చెల్లెలు కాపురం, అది రాంగ్ ఆన్సర్. గోపాలరావు గారి అమ్మాయి దర్శకుడు. కేవాసు ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ అనంత్ నాగ్ గారితో జేసుదా గారు చేసింది ప్రేమలేఖ. వెల్ ప్లేడ్, బట్ ఓన్లీ అంటే 1 రైట్ ఆన్సర్. నో ప్రాబ్లం, వెల్ ప్లేడ్ అమ్మా. రంగారావు గారు రండి. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సిద్ధార్థ్ తల్లిగా జేసుద్ గారు, ఎంఎస్ రాజు గారి దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ భార్యగా జేసుద్ గారు. ఎంఎస్ రాజు గారి దర్శకత్వంలో. అలాగే కృష్ణరాజు గారు, రాధిక, శ్రీదేవి, జేసుదా. 10 సెకండ్స్ అప్. కె అజయ్ కుమార్ దర్శకత్వం. ఇవి క్వశ్చన్స్. పక్కన ఆన్సర్స్ వచ్చి వాన, బొమ్మరిల్లు, త్రిశూలం, కొత్త బంగారు లోకం. 20 సెకండ్స్ అప్. జీవిత ఖైదీ. లాస్ట్ 5 సెకండ్స్. టైమ్ ఈజ్ అప్. సిద్ధార్థ్ తల్లిగా జేసుద్ గారు, బొమ్మరిల్లు ఇస్ ద రైట్ ఆన్సర్. ఎంఎస్ రాజు గారి దర్శకత్వంలో జేసుద్ గారు. వాన ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రకాష్ రాజ్ భార్యగా జేసుద్ గారు, రాంగ్ ఆన్సర్. కృష్ణరాజు గారు, రాధిక గారు, శ్రీదేవి గారు, జేసుద్ గారు. ఆ కిందది పైకి, పైది కిందది. కె అజయ్ కుమార్ దర్శకత్వంలో జేసుద్ గారు, జీవిత ఖైదీ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఎనీవే యు గాట్ 3 కరెక్ట్, 2 రాంగ్. సో 30 మార్క్స్. కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్. వసంత్ గారు రండి. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వెంకటేష్ జేసుద్ గారు, దాసనారాయణరావు గారి భార్యగా జేసుద్ గారు. గోపిచంద్ జేసుద్ గారు, ప్రేమాభిషేకం మ్యూజిక్ డైరెక్టర్. మోహన్ బాబు గారు, జేసుద్ గారు. 10 సెకండ్స్ అప్. ఆన్సర్స్ పక్కనున్నవి రాయలసీమ రామన్న చౌదరి, ఒంటరి పోరాటం. 20 సెకండ్స్ అప్. చక్రవర్తి, కంటే కూతుర్నే కనాలి, వాంటెడ్. లాస్ట్ 5 సెకండ్స్. యువర్ టైమ్ ఈజ్ అప్. ఏమ్మా మీరు ఫస్ట్ కరెక్ట్ గానే పెట్టున్నారు, మీరు సడన్ గా మళ్ళీ మార్చారేంటమ్మా? వెంకటేష్ జేసుద్ గారు, దట్స్ రాంగ్ ఆన్సర్. దాసనారాయణరావు గారు భార్యగా జేసుద్ గారు, కంటే కూతుర్నే కనాలి ఈజ్ ద రైట్ ఆన్సర్. గోపిచంద్ జేసుద్ గారు, రాంగ్ ఆన్సర్ అగైన్. ప్రేమాభిషేకం మ్యూజిక్ డైరెక్టర్. ఓ ఈ సంగతి నాకు తెలియదయ్యా. రాయలసీమ రామన్న చౌదరి రాశారు. ఎనివే చక్రవర్తి, రాయలసీమ రామన్న చౌదరి. మళ్ళీ కిందది పైకి, పైది కిందది అయింది. ఈ పైది కిందది పైకి అవడంలో వసంత గారు ఓన్లీ 1 రైట్ ఆన్సర్. రౌండ్ ముగిసే టైంకి స్కోర్లు: మల్లీశ్వరి గారు విత్ 80 అండ్ వెన్నెల గారు విత్ 90, రంగారావు గారు విత్ 120, వసంత గారు విత్ 100 పాయింట్స్, సత్య గారు లీడింగ్ విత్ 150 పాయింట్స్. వెల్ ప్లేడ్, సూపర్. ఈ ఎపిసోడ్ లాస్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు లెట్స్ హ్యావ్ ఏమండి సార్ ప్లీజ్ ఏమనుకుంటాం 2 ప్లీజ్ 2 minutes స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు వడాఫోన్ అభిమాని కత్తిలాంటి గేమ్ షో. సో మన వడాఫోన్ అభిమాని కత్తిలాంటి గేమ్ షో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. కొట్టు 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 టైటిల్ కొట్టుగురు. సో ఈ రౌండ్ టైటిల్ కొట్టుగురు అంటే కేవలం మేడం జయసుధ గారి సినిమాలు టైటిల్స్ మాత్రం ఆన్సర్గా ఉండాలి. నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు ఇది బజర్ రౌండ్. బజర్ నొక్కి ఎవరైతే ముందుగా ఆన్సర్ చేస్తారో వాళ్ళకి 50 మార్క్స్. తప్పు ఆన్సర్ చేశారనుకోండి -20. సో ఈ రౌండ్లో ఎవరైనా సడన్గా లీడ్లోకి వచ్చేయచ్చు. బికాస్ మీకు అడిగే క్వశ్చన్స్ బట్టి మీరు బజర్ కరెక్ట్గా నొక్కి ఆన్సర్ చేస్తే లీడ్లో ఉన్నవాళ్ళు తప్పు ఆన్సర్ చెప్పి మైనస్లోకి కూడా వెళ్ళచ్చు. సో కాన్సన్ట్రేట్, జాగ్రత్త ఆన్సర్ చేసేటప్పుడు. అండ్ మీరేమైనా జయసుధ గారిని అడగాలనుకుంటున్నారు క్వశ్చన్స్, ఎవరైనా మీలో ఎవరైనా ఏదైనా క్వశ్చన్
అడగండి. మీరు మా ఇంటికి రావాలా ఆతిథ్యం తీసుకోవడానికి? తప్పకుండా వస్తా. మీకు వస్తా అని చెప్పేసి మాట ఇచ్చారు. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ సార్. మేడం, నేను గుంటూరులో సావిత్రి గారి కంసు విగ్రహం పెడుతున్నాను అక్టోబర్లో. మీరు ఆమె తర్వాత అంత సహజ నటి కాబట్టి మీ చేతుల మీద ఓపెన్ చేద్దామని నా కోరిక మేడం. మీరు వచ్చి ఇనాగ్రేషన్ చేస్తే బాగుంటుంది. తప్పకుండా వస్తాను నేను. తప్పకుండా మేడం. అలాగే. సావిత్రి గారి విగ్రహం ఇంత లేటా? హైదరాబాద్లో మన డైరెక్టర్ గారు దాసనారాయణరావు గారు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు మహిళలను ఎక్కువ కొంచెం ఎప్పుడు మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ. అందరి పేరు అందరు నటులకి ఉంది కానీ ఆవిడ అన్ని ప్రాంతాలకి మహానటి కదా. మరి ఎక్కడో గుంటూరులో పెట్టుకున్నారు. మంచి అట్లీస్ట్ చూడండి అక్కడన్నా ఆలోచించారు. గుంటూరు జిల్లా మేడం. సో గుంటూరు జిల్లా అయినా కనీసం ఆలోచించారు. ఎందుకో నాకు ఎప్పుడు ఆ మహిళ కొంచెం చిన్న చూపే కదా. శరణ్య మదర్ క్యారెక్టర్స్ తమిళ్లో చాలా ఇదిగా చేసి తెలుగులో కూడా కొన్ని చేశారు. ఆమెకి బెస్ట్ యాక్ట్రెస్ ఇచ్చారు. గ్రేట్ అనుకున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం నేషనల్ అవార్డు ఒక ఏజ్ దాటిపోయిన తర్వాత కూడా బెస్ట్ యాక్ట్రెస్ అది హాలీవుడ్ లోనే జరుగుతాయి ఆస్కార్స్ లో. ఇక్కడ మన వాళ్ళు యంగ్ గా ఉంటేనే ఇలియానాకి ఇద్దామా లేకపోతే వాళ్ళకి ఇద్దామా, ఫంక్షన్ వీళ్ళు వస్తే బాగుంటారా వాళ్ళకే ఇస్తారు. కొంచెం వయసు అయిపోతే మళ్ళీ వాళ్ళకి ఇవ్వరు. సో ఫస్ట్ టైం బెస్ట్ యాక్ట్రెస్ మన శరణ్యకి తమిళ పిక్చర్ కి ఫస్ట్ టైం అంటే ఈ మధ్య అన్నమాట. అదే శరణ్యకి అదే సినిమాకి ఇంకో అవార్డ్స్ ఫంక్షన్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ ఇచ్చారు అదే సినిమాకి. ఒకవేళ అదే ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జుననో చిరంజీవి గారు వెంకటేషో ఆ సినిమాకి అవార్డు తీసుకుని ధైర్యం ఉంటుందా వాళ్ళకి అవార్డ్ ఫంక్షన్లో ఆ కమిటీ వాళ్ళకి సపోర్టింగ్ ఆర్టిస్ట్ ఇవ్వడానికి? ఓకే ఫైన్, బోల్డ్ అని మంచి విషయాలు తెలుసుకున్నాం. సో మీరిప్పుడు బజర్ మీద చేతులు జాగ్రత్తగా రెడీగా పెట్టుకొని జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. టైటిల్ మాత్రమే ఆన్సర్ అయి ఉండాలి. సినిమా టైటిల్ మాత్రమే. పక్కింటి పిన్ని గారు ఎదురింటి అత్తయ్య గారిని ఏమని పిలుస్తారు? ఆంటీ. పక్కింటి పిన్ని గారు ఎదురింటి అత్తయ్య గారిని ఏమని పిలుస్తారు? ఆంటీ. ఆంటీ రైట్ ఆన్సర్. 50 bucks. గుడ్. మళ్ళీ డౌట్ ఎందుకమ్మా? మీరు అడిగేసరికి మళ్ళీ నేను తప్పు చెప్పానేమో అని. ఆ డౌటే ఉండకండి. బ్యూటిఫుల్. సెకండ్ క్వశ్చన్. వెలుగుతున్న దీపం. రంగారావు గారు. జ్యోతి. రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. గాలిలో ప్రేమలేఖలు. ఎస్ సత్య గారు. మేఘ సందేశం. ఫెంటాస్టిక్. రైట్ ఆన్సర్. అమ్మా ఇది కనీసం అమ్మా 5 గ్యారెంటీగా నొక్కుతారు. ఓకే రెడీ. పెళ్లికి పట్టాభిషేకం. ప్రేమాభిషేకం. ఓకే, ఇంకా మీకు 5 క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏమో వచ్చేయచ్చు, తక్కువ వచ్చేయచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అమ్మకిచ్చిన మాట తనయుని పట్టుదల. సత్యనారాయణ గారు. అమ్మా నాన్న తమిళమ్మాయి. ఈసారి ఖచ్చితంగా కాదు. ఏంటి? రాంగ్ కాదు, కరెక్ట్. -20. నేనేం చేయలేను. కాంట్ హెల్ప్ ఇట్. -20 యాజ్ ఇట్ ఈస్ రాంగ్ ఆన్సర్. ఇప్పుడు మీరు చెప్పండి సార్. నేను చెప్తాను. స్టైల్. మల్లేశ్వరి గారు, యూర్ రైట్. స్టైల్. అమ్మకి ఇచ్చిన మాట తనయుని పట్టుదల. స్టైల్ సినిమాలోనే కదా పట్టుదలతోటి విపరీతంగా డాన్స్ చేసి. రవితేజ గారు కూడా పట్టుదలతో బాక్సింగ్ అది. కానీ అక్కడ రివెంజ్. బాక్సింగ్ అంటే అమ్మకి ఇష్టం లేదు అక్కడ, అందుకే అతను వదిలేసింది కదా, మొగుడిని వదిలేసింది. దాని వల్లే కదా స్టైల్ సినిమా దాని మీద బేస్ అయ్యింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా ఈజీ. దారి చూపిన దేవత. గృహప్రవేశం. కంగ్రాచులేషన్స్ అమ్మా వెన్నెల గారు. యూ గెట్ 50 పాయింట్స్. జాగ్రత్తగా వినండి క్వశ్చన్. కొడుకు కావలసినది దాచిపెట్టి ఇచ్చే తల్లి. వసంత గారు. మనీ. కొడుకు దాచిపెట్టింది జాగ్రత్తగా కావలసినది దాచిపెట్టి ఇచ్చే తల్లి. ఇచ్చే తల్లి. ఇది సినిమాలో జరిగిన సంఘటన. రాంగ్ ఆన్సర్ చెప్పారు వసంత గారు. సారీ, -20. కొత్త బంగారులో. నో ప్రాబ్లం.
ఇది లేనిదే ఏదీ లేదు. మా మనీ. యూర్ రైట్. ఎస్, యూర్ రైట్. ఇది లేనిదే చాలా లేదు ఈ ప్రస్తుత ప్రపంచంలో. మిస్టర్ రావుస్ హౌస్. రావు గారి ఇల్లు. ఫెంటాస్టిక్, రైట్ ఆన్సర్. 50 మార్క్స్ వస్తున్నాయి. ఇది చాలా టఫ్ రౌండ్. లాస్ట్ క్వశ్చన్. మల్లీశ్వరి గారు, బ్రిటిష్ వాళ్ళ మీద పూరించే రాయుడు. తాండ్రపాపరాయుడు. తాండ్రపాపరాయుడు. మల్లీశ్వరి గారు, మీరు ఆన్సర్ చెప్పారు కరెక్టే, కానీ ఆవిడకి హెల్ప్ చేసినట్టు అయింది. ఆవిడ బజర్ నొక్కారు. ముందు ఆవిడ బజర్ వెలిగింది. చూస్తున్నాను, ఇది మర్చిపోయా. అదే మ్యాటర్. అది బాబాయ్ అడిగిపోయేవి. మా సారీ, క్షమించాలి, కానీ ఆవిడకి వెళ్తోంది 50 మార్క్స్. యూ గెట్ 50 మార్క్స్ అమ్మా. బజర్ మీరే నొక్కారు. 230 మార్క్స్. వెల్ ప్లేడ్. సో ఈ రౌండ్ ఈక్వల్ గా ఉన్నారు. సో ఈ రౌండ్ ఇక్కడతో ముగుస్తోంది. వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. ఈ రౌండ్ కొట్టు టైటిల్ కొట్టు గురు ఇక్కడతో ముగుస్తోంది. ఓకే, వోడాఫోన్ అభిమాని కత్తిలాంటి గేమ్స్ లో కత్తిలాగా ఆడారు పార్టిసిపెంట్స్. వెరీ ఇంట్రెస్టింగ్. బట్ ఈ ఎపిసోడ్ ఎండ్ అయ్యే టైంకి స్కోర్స్ ఇలా ఉన్నాయి. మల్లీశ్వరి గారు విత్ 80, వెన్నెల గారు విత్ 190, రంగారావు గారు విత్ 170, వసంత్ గారు విత్ 230, సత్య గారు 230. సో మల్లీశ్వరి గారు క్షమించాలి, మీరు ఈ ఎపిసోడ్ నుంచి ఎలిమినేట్ అవుతున్నారు. జయసుధ గారు అభిమాని కలవడానికి చూడటానికి వచ్చాను. ఇంకా డిసప్పాయింట్ చేయకుండా ఇంకోటి ఉంది మీకు. రండి ఇక్కడ రండి. అభినవ తారవో నా అభిమాన తారవో, అభినవ తారవో.